డిప్రెషన్‌లో ఉన్న వాళ్ళందరూ ఏడుస్తారు అని అనుకుంటున్నారు. అయితే నా క్లినిక్‌లో డిప్రెషన్‌తో వచ్చిన చాలామంది పేషెంట్స్‌ని మీరు డిప్రెషన్‌లో ఉన్నారని కూడా అసలు గెస్ కూడా చేయలేరు. ఎందుకనంటే డిప్రెషన్ చాలా సార్లు సాడ్‌నెస్‌గా కాదు వేరే రూపంలో స్టార్ట్ అవుతుంది. చాలామంది డిప్రెషన్ అంటే ఏడవడము, బాధగా ఉండడము అని ఇమాజిన్ చేస్తారు. కానీ రియాలిటీలో నేను ఎక్కువగా వినే కంప్లెయింట్స్ ఏంటి అంటే నాకసల ఎందుకో ఇది చాలా చిరాకుగా అనిపిస్తుంది. ప్రీవియస్‌లీ నేను ఎంజాయ్ చేసిన పనులు ఇప్పుడు అసలు ఎంజాయ్ చేయలేకపోతున్నాను అని. లేదా అందరితో మాట్లాడడం కూడా ఒక బర్డెన్ లాగా అనిపిస్తుంది అని అంటారు. లేవడము, వర్క్ చేయడము, డే స్టార్ట్ చేయడం కూడా కష్టమైపోతుంది అని అంటారు. వాళ్ళకి సాడ్‌నెస్ ఉండకపోవచ్చు. కానీ ఎనర్జీ తగ్గిపోతుంది. ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. మోటివేషన్ పోతుంది. మెల్లిగా లైఫ్ నుంచి డిస్కనెక్ట్ అయ్యే ఫీలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అందుకనే డిప్రెషన్‌ని గుర్తుపట్టడం కొన్నిసార్లు చాలా కష్టం కూడా అవుతుంది. యూజువల్లీ డిప్రెషన్ అనేది చాలా సైలెంట్‌గా స్టార్ట్ అవుతుంది. డిప్రెషన్ అంటే ఎప్పుడు ఏడుపు ఏడుపు అని కాదు. కొన్నిసార్లు అది చిరాకుగా కనిపిస్తుంది. అలసటగా లేదా నిద్ర లేకపోవడం లాగా, అసలు నేను ముందులాగా లేను అనే ఫీలింగ్‌తో కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఈ సిమ్టమ్స్‌లో మీరు లేదా మీకు దగ్గర వాళ్ళు ఎవరైనా లాస్ట్ ఫ్యూ మంత్స్‌గా నోటీస్ చేస్తుంటే దాన్ని నార్మల్ స్ట్రెస్ అని డిస్మిస్ చేయకండి. ఎర్లీగా గుర్తుపట్టడం రికవరీకి చాలా ఈజీ చేస్తుంది.